వెల్కమ్ టు ప్రైమ్ పేజెస్. నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా కాలంగా ఉన్న సీనియర్ నిర్మాతల్లో బివిఎస్ఎన్ ప్రసాద్ ఒకరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు నిర్మించారు. మగధీర, ఛత్రపతి, అత్తారింటికి దారేది, ఓసరవెల్లి, నాన్నకు ప్రేమతో వంటి సినిమాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఆయనకు సరైన హిట్ దక్కడం లేదు. తాజాగా విడుదలైన జాక్ సినిమాపై ఆయన చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ ఆశలు నిజం కాలేదు. బొమ్మరిలు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సిద్ధు జొన్నలగడ్డ క్రేజ్ బాగానే కలిసి వస్తుందని అందరూ ఊహించారు. కానీ సినిమా రిలీజ్ అయ్యాక టాక్ మాత్రం ఫ్లాప్ గా మారింది. మొదటి రోజు ఓపెనింగ్స్ బానే వచ్చాయి, కానీ రెండవ రోజు దారుణంగా పడిపోయింది. అయితే ఈ ఫెయిల్యూర్ లో ఎక్కువగా డ్యామేజ్ ఎవరికి అయ్యింది అనేది అసలు ప్రశ్న. డైరెక్టర్ భాస్కర్ కు ఇంకా సపోర్ట్ చేసే ప్రొడక్షన్ హౌస్లు ఉన్నాయి. హీరో సిద్ధుకి కూడా టిల్లు, క్యూబ్ లాంటి సినిమాలు లైన్ లో ఉన్నాయి. కానీ నిర్మాత ప్రసాద్ గారు మాత్రం ఒక్కో సినిమాను ఆచితూచి ఎంచుకుంటూ చేస్తున్నారు. ఇప్పుడు జాక్ కూడా ఫెయిల్ అయింది అంటే ఆయనకు ఇది పెద్ద నష్టం. ఇక గత కొన్నేళ్లలో ఆయన చేసిన సినిమాలు చూస్తే సోలో బ్రతికే సో బెటర్, ఖాండివిదార అర్జున, అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అన్ని బాక్స్ ఆఫీసుల వద్ద పాపులను చూసి ఉన్నాయి. ఈ మధ్య కాలంలో విరూపాక్ష, తొలి ప్రేమ మినహా ఏదీ నిలబడలేదు. ఒక సినిమా ఫెయిల్యూర్ను డైరెక్టర్ మరియు హీరో త్వరగా మర్చిపోతారు. వాళ్లకు త్వరగా అవకాశాలు ఉంటాయి, కానీ నిర్మాతకు మాత్రం ప్రతి సినిమా ఒక కొత్త మలుపు లాంటిది. జాక్ ఫెయిల్యూర్ ని బివిఎస్ఎన్ ప్రసాద్ కెరీర్ పై ఎంత ప్రభావం చూపుతుందో చూడాలి.